సో పూజితకి నాగార్జున గారు అంటే ఫేవరెట్. సో మరేంటి ఇంకా ఆయనతో ఎప్పుడు మూవీ చేయబోతున్నావు? మంచి మూవీ ఇప్పుడున్న రోజుల్లో. అంటే సిచ్యుయేషన్స్ అన్ని సపోర్ట్ చేయాలి, నాగార్జున గారు గుర్తించాలి. నాగార్జున గారి కంటే కూడా నాగార్జున గారితో చేసే డైరెక్టర్స్ అందరికి ఈ అమ్మాయి ఒక ఫ్యాన్ ఉందని తెలియాలి ఫస్ట్. ఫ్యాన్ అండ్ యాక్ట్రెస్ కూడా. ఇంత ఒక ఫ్యాన్ ఉంది, ఇంత డై హార్ట్ ఫ్యాన్, ఈ అమ్మాయి చేయాలనుకుంటుంది లేదా ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది అని చెప్పేసి గుర్తించి ఒక మంచి క్యారెక్టర్, అంటే స్టోరీ కూడా ఉండాలి కదా, నాకు తగ్గ క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. సో అలా మేము అది కావాలని మేము కోరుకుంటున్నాం. మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కదా పూజిత, మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సీరియల్స్ మీద, మూవీస్ అయితే కొంచెం. అంటే ఇన్ని రోజులు చేశాను కదా నేను సీరియల్స్. యాక్చువల్లీ మీరు చెప్తే నమ్మరు, మూవీస్ కంటే సీరియల్స్ చేసే వాళ్ళే ఎక్కువ జనాల్లో ఉంటారు. ఓకే ఓకే. సీరియల్ ఆర్టిస్ట్ ఎక్కువ జనాలు ఇంట్లో ఉంటారు కదా, ప్రతి ఇంట్లో ఉంటాము, ప్రతి రోజు ఉంటాము, ప్రతి ఇంకా హాట్ స్టార్ లో కూడా చూస్తారు. ప్రతి ఇంటికి మీరు వెళ్తారు, అయితే మనం వెళ్ళాలి, మీరు వెళ్ళాలి కాబట్టి యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కువ. కానీ ఇన్ని ఇయర్స్ నేను సీరియల్స్ చేశాను కాబట్టి నాకు డిఫరెంట్ ట్రై చేయాలని. మూవీస్ చేశాను, కాకపోతే కొన్ని సీరియల్స్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల నాకు టైం సెట్ చేసుకోవడానికి కుదరలేదు, కొన్ని మూవీస్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు నాకు టైం కాబట్టి కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం కొంచెం అని చెప్పేసి. ట్రయల్స్ అవుతున్నాయంటే ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ మీరు అక్కడ? అవును, అప్రోచ్ అవ్వడం అవి జరుగుతున్నాయి. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నా ఏజ్ కి టీనేజ్ క్యారెక్టర్స్ కానీ లేదా లవ్ స్టోరీస్ కానీ ఇలాంటివి ఎక్కువ. పూజిత చెప్తే ఏజ్ మ్యాటర్స్ అందరూ అన్నారు, బట్ ఈ ఇప్పుడున్న రోజుల్లో చిన్న ఏజ్ వాళ్ళు కూడా హీరోయిన్స్ అవుతున్నారు. బట్ మెయిన్ కట్అవుట్. అవును, హీరోయిన్స్ అవుతున్నారు, కానీ హీరోయిన్స్ అవ్వాలంటే మనం అన్ని చేయడానికి రెడీగా ఉండాలండి. అది కూడా ఎక్స్పోజ్ చేయడానికి రెడీ ఉండాలి. అంటే అందరు హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేస్తారు అని నేను చెప్పను, బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక సాంగ్ ఉంటుంది లేదా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, దానికి చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం రొమాంటిక్ సీన్స్ చేయడానికి కంఫర్టబుల్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఇంకా నాకు హీరోయిన్ చేసేంత మెచ్యూరిటీ అయితే మేబీ నాకు లేకపోవచ్చు. సీరియల్ హీరోయిన్ ఇవి నాకు లీడ్ క్యారెక్టర్స్ అవి వచ్చాయి, కొన్ని మూవీస్ కి కూడా లీడ్ క్యారెక్టర్స్ అవి వచ్చాయి. ప్రొడక్షన్స్ అంటే నాకు తెలిసిన, అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన కో డైరెక్టర్స్ వాళ్ళే చాలా మంది ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. సో వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. నాకు బేసిక్ గా నాకే అనిపించింది నాకు ఇంకొంచెం మెచ్యూరిటీ కావాలేమో. దట్ హోమ్లీ పర్సన్ అన్ని యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు సడన్ గా నేను ఇంత ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసి ఇట్లా బబ్లీ గర్ల్ క్యారెక్టర్స్ చేసి సడన్ గా నేను వెళ్ళి ఒక హీరోయిన్ గా ఒక రొమాంటిక్ సీన్ లేదా కొంచెం ఎక్స్పోజ్ చేస్తే ఆడియన్స్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. సో మీరు మీ సెల్ఫ్ కూడా. సో నాకు తగ్గ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అలా చూస్ చేసుకోవాలని ఉంది. ఓకే, ఫైనల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరికి థ్యాంక్స్ చెప్తా? మా మమ్మీకి చెప్తాను నేను బిగ్గెస్ట్ థ్యాంక్స్, అండ్ ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తాను చాలా. అంటే నేను ఏ క్యారెక్టర్స్ చేసినా ప్రతి సీరియల్లో ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానివ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మీరు ఇలా కాదు ఇలా చేయండి అని సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే వాళ్ళు చాలా మంది ట్రీట్ చేస్తారు నన్ను. ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ స్టోరీ పెట్టినా కూడా మీరు మా ఇంటికి వచ్చేయండి. నేను జస్ట్ ర్యాండమ్ గా ఎప్పుడైనా పెడుతున్నాను, మా మమ్మీ నాకు ఈరోజు ఇది చేయలేదు, ఈరోజు సండే అయినా కూడా మా ఇంట్లో పప్పే ఇలా ఏమైనా పెట్టాను అనుకోండి, మీరు మా ఇంటికి వచ్చేయండి, మేము ఈరోజు అలా, అంటే నేను అడగకుండానే ఓన్ చేసేసుకున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి హేటర్స్ కూడా ఉంటారు. సో హేటర్స్ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాం. సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, నువ్వు ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా హార్ష్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, హార్ష్ గా బిహేవ్ చేస్తుంటారు, బట్ మనం అన్ని పట్టించుకోకూడదు. అంటే ఇప్పుడున్న ఈ ఇండస్ట్రీ లైఫ్ లో పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. నేను చాలా కష్టం అండి, ఏదైనా నెగిటివ్ కామెంట్ ఒకటి వస్తే నేను తీసుకోలేను అసలు. బేసిక్ గా చెప్పాలంటే మోస్ట్లీ మీకు రావు అసలు రావు. బట్ ర్యాండమ్ గా ఎప్పుడైనా ఒకటి అలా వచ్చినా కూడా నేను అసలు కొంచెం ఫస్ట్ అబ్బా అనవసరంగా వచ్చింది హేట్ కామెంట్ గారు ఎడిట్ లో హేట్ కామెంట్, నేను చాలా అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, దీనివల్లే వచ్చిందేమో హేట్ కామెంట్, లేదా నేను ఛాన్స్ ఇస్తున్నానా అని అనిపిస్తుంది. బట్ మళ్ళీ మా మమ్మీ కానీ నువ్వు పట్టించుకోవద్దు, బేసిక్ అది ఉండాలి,
పట్టించుకోకుండా ఉండడం అది చాలా, బికాజ్ అందరూ ఒకలా ఉండరు కదా, అంటే ఫ్యామిలీలో ఎవరు రిలేటివ్స్ క్లోజ్ సర్కిల్ వాళ్ళంటే కాస్త పట్టించుకోవడానికి అంతేగాని ఎవరో అంటున్నప్పుడు మనం వదిలేస్తేనే బెటర్ వదిలేయాలి అని చెప్పేసి మా మమ్మీ చాలా మోటివేట్ చేస్తుంది, పట్టించుకోవద్దు సందీప్ అన్న, రాజేష్ అన్న వీళ్ళు కూడా ఇట్లాంటివి అసలు బేసిక్ గా నెగిటివ్ కామెంట్స్ రావు. బట్ ఎప్పుడైనా ఒక్క చిన్నది నేను చెప్పా కదా, కొన్ని నేను తోపు అని చెప్పను, డిసిషన్ టేకింగ్ నేను కొంచెం స్లో, ప్లస్ తినడం చాలా స్లోగా తింటాను నేను. ఇంకా ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే కొంచెం తీసుకోవడానికి నాకు టైం పడుతుంది, కొంచెం నలుగురిలో కలవాలంటే కొంచెం టైం పడుతుంది. బేసిక్ గా అంబివర్ట్, ఐ థింక్ ఇంట్రోవర్ట్ కదా ఎక్స్ట్రోవర్ట్ కదా, అంబివర్ట్. ఇంకొకటి నేను ఎవరినైనా వీళ్ళు నాకు వద్దు అని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, ఇంకా అసలు వాళ్ళని అంతే దగ్గర రానివని, ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా కట్ అంతే. ఒకసారి వద్దు అని ఫిక్స్ అయినంటే ఇంక వద్దు అని. అందుకే రాయలసీమ బిడ్డ ఎక్కడికి పోతుంది బ్లడ్ అక్కడ అలానే ఉంటది కాబట్టి వద్దు అని ఫిక్స్ అయ్యానంటే ఇంకా వాళ్ళు తల కిందలు కాళ్ళు పైకి చేసిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయ్యుండొచ్చు, నేనే చెడ్డదాన్ని అయ్యుండొచ్చు, కానీ ఇంకా నేను వాళ్ళతో కోపం అవ్వలేను, ఇంకా ఆ బాండ్ రాదు ఒకసారి పోయిందంటే అంతే. సో ఎలా అయితే పూజిత ఎంత నిజాయితీగా ఉంటూ ఎంత ఫ్యామిలీని రెస్పెక్ట్ చేస్తున్నాము, ఇలానే ఉండాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి చక్కగా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి చాలా హ్యాపీగా చిల్ అయిపోయింది ఇంటర్వ్యూ అంతా కూడా. నాకు కూడా అసలు చాలా కూల్ క్వశ్చన్స్ అడిగారు, అందరు అడిగే క్వశ్చన్స్ కాకుండా కొంచెం ప్రశాంతంగా నా గురించి అంటే ఓపెన్ గా నాకు ఎందుకో చెప్పాలనిపించింది, బికాజ్ అన్ని అందరికి చెప్పాం కదా, సో నాకు ఈరోజు ఎందుకో ఓపెన్ గా చెప్పాలనిపించిందండి.